ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ రోజు సెప్టెంబర్ 18 లాస్ట్ డేట్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి. ఇప్పటి వరకు కూడా ఎవరైతే మనకి ర్యాంక్ కార్డ్ వచ్చిందో, సిపికెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేదో వాళ్ళందరూ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ చేసుకోకపోతే చేసుకోండి. యాక్చువల్గా సెప్టెంబర్ 15 లాస్ట్ డేట్ ఉండే, బట్ మనోళ్ళు చాలామంది ఇంకా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోలేదు, సర్టిఫికేట్లు సబ్మిట్ చేసుకోలేదు, ఏదో ఒక సర్టిఫికేట్ లేక మెమోలు లేకనో టీసీ లేకనో బోనఫైడ్స్ లేకనో చేసుకోలేదు అన్న ఉద్దేశంతో అండ్ మనోళ్ళు కూడా కొంతమంది రిక్వెస్ట్ చేసిరంట వెళ్ళి. సో ఏదో ఒక విధంగా అయితే ఎక్స్టెండ్ అయింది మన కోసమే. 3 days ఎక్స్టెండ్ చేసారు. సెప్టెంబర్ 15 ఉండేది సెప్టెంబర్ 18కి, 16, 17, 18 3 days ఎక్స్టెండ్ చేసారు. ఇప్పటికి కూడా ఎవరైనా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సబ్మిట్ చేసుకోకపోతే చేసుకోండి. టుడే ఈజ్ ద లాస్ట్ డేట్. సైట్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఈరోజు అయిపోయిందంటే ఈరోజు నైట్ 12 వరకు పక్కా ఉంటుంది. తర్వాత ఉంటుందా ఉండదా చెప్పలేదు. అండ్ 21, 22, 23 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయరు. ఆల్రెడీ ఒకసారి ఎక్స్టెండ్ చేసారు, మళ్ళీ ఎక్స్టెండ్ చేయరు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ వాళ్ళే డేట్స్ వచ్చినాయి. స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ వాళ్ళు, పిహెచ్సి వాళ్ళు, క్యాబ్ వాళ్ళు, చిల్డ్రన్ ఆఫ్ ఫార్మల్ పర్సన్స్, వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పెట్టుకుంటారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, అలాట్మెంట్ అవుతుంది. కానీ సెకండ్ ఫేజ్ అక్టోబర్లో ఉంటుంది. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్, అక్కడ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో ఎన్సీసీ, పిహెచ్సి, క్యాబ్ సీట్స్ ఫిల్ అవుతాయి. అప్పుడు ఫిల్ అయ్యే సీట్స్కి, స్పెషల్ కేటగిరీ సీట్స్కి ఇప్పుడే వెరిఫికేషన్ డేట్స్ వచ్చినాయి సెప్టెంబర్ 22, 23 అని. సో దట్ మీన్స్ మనకి పక్కా పోస్ట్పోన్ చేయరు. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అక్టోబర్లో ఉంటాయి. క్లియర్? సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో మీరు సెప్టెంబర్ 22, 23 అటెండ్ అవ్వండి. మీకు సంబంధించిన డేట్స్ గురించి వీడియో కూడా చేసిన, చూడండి. అండ్ ఫస్ట్ ఫేజ్ కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన సీట్ వస్తే ఓకే. ఫస్ట్ ఫేజ్లో అనుకున్న సీట్ రాకపోతేనే అప్పుడు సెకండ్ ఫేజ్ పెట్టుకుంటారు. అప్పుడు సెకండ్ ఫేజ్ పెట్టుకుంటే అక్కడ యూజ్ అవుతుంది మీ స్పెషల్ కేటగిరీ. ఓకే, సో అప్పుడు యూజ్ అవ్వాలంటే ఇప్పుడు మీరు అటెండ్ అవ్వాలి సెప్టెంబర్ 22 and 23. మీకు ఏ డేట్స్ అయితే ఉన్నాయో ఆల్రెడీ వీడియో పెట్టిన ఈరోజు మార్నింగే. అండ్ అది సైట్లో కూడా, వెబ్సైట్లో కూడా నోటీస్ పెట్టారు స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి. ఎన్సీసీ, పిహెచ్సి అండ్ క్యాప్ ఓన్లీ 3. స్పోర్ట్స్ అనేది లేదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెప్టెంబర్ 18 లాస్ట్ డేట్. దేనికి? సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసిన వాళ్ళు నో ప్రాబ్లం, చేయని వాళ్ళు ఉంటే చెయ్యుర్రి. అన్న వెరిఫై కాలే, అప్రూవ్ కాలే అని అడుగుతారు కదా. ఈరోజు లాస్ట్ డేట్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి. అప్రూవ్కి, వెరిఫైకి ఈరోజు లాస్ట్ డేట్ కాదు. అన్న ఈరోజు లాస్ట్ డేట్ కదా, అది వెరిఫై కాలేదు, ఈరోజు లాస్ట్ డేట్ కదా, అప్రూవ్ కాలే అని అంటున్నారు. ఈరోజు లాస్ట్ డేట్ దేనికి? సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి ఈరోజు లాస్ట్ డేట్. వన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిరంటే రేపు వెరిఫై అవ్వచ్చు, ఎల్లుండి వెరిఫై అవ్వచ్చు, రేపు అప్రూవ్ అవ్వచ్చు, ఎల్లుండి కూడా అప్రూవ్ అవ్వచ్చు. సో ఫస్ట్ డే సెప్టెంబర్ 10 రోజు సబ్మిట్ చేసిన వాళ్ళవి కూడా అందరి అప్రూవ్ కాలే, వెరిఫై కూడా కాలే కొంతమంది. సో వెయిట్ చేయండి, ఓపిక అనేది ఉండాలి. ఇన్ని డేస్ నుంచి వెయిట్ చేసిర్రు. మనకి సెప్టెంబర్ 21, 22, 23 వెబ్ ఆప్షన్స్. సో మోస్ట్లీ సెప్టెంబర్ 21 వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి 21 వరకు అందరి అప్రూవల్స్ అయిపోతాయి. అండ్ 23 వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్. సో 21, 22, 23 కాబట్టి 3 days ఉంటాయి వెబ్ ఆప్షన్స్. ఆ లోపు అందరి అప్రూవల్స్ అవుతాయి. కొంతమంది రిజెక్ట్ అవుతున్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే క్వాలిఫికేషన్ చూసుకోకుండా అప్లై చేస్తారు. ఎంఏ హిందీకి డిగ్రీలో హిందీ ఉండాలి, అప్లై చేసిరు, రిజెక్ట్ అయిపోయింది. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి డిగ్రీలో మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి, చూసుకోలేరు, రిజెక్ట్ అయిపోయింది. ఎంఎస్సీ డాటా సైన్స్కి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డాటా సైన్స్ చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బీటెక్ వాళ్ళు అప్లై చేసిరు, రిజెక్ట్ అయింది. ఇంకేదో కోర్స్కి ఏదేదో రిజెక్ట్ అయింది చాలామందికి. ఎలిజిబిలిటీ చూసుకోకుండా అప్లై చేసిరు అబ్బా కోర్సెస్కి, చాలామంది రిజెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకో కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్లు రిజెక్ట్ అవుతున్నాయి, 10th మెమో రిజెక్ట్ అవుతుంది, రీఅప్లోడ్ చేయమని చూసుకోరు. సో ఇంతవరకు అప్రూవ్ కాని వాళ్ళు వెరిఫై అయినా కూడా అప్రూవ్డ్ అయినంత వరకు చెక్ చేయండి. ఒక్కొక్కసారి వెరిఫై అయిన తర్వాత కూడా అప్రూవ్డ్ కూడా రిజెక్ట్ అయిపోతుంది ఏదైనా ఇష్యూ ఉంటే. సో మేక్ ఇట్ క్లియర్ దట్ అప్రూవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ రిజెక్ట్ అయితే ఆ రిజెక్ట్ అయిన పర్టికులర్ డాక్యుమెంట్ని రీఅప్లోడ్ చేయండి. అండ్ అంతే, మీకోసమే ఇంత అరిచి మరీ చెప్తున్నా. ట్రై టు అండర్స్టాండ్. టుడే ఇస్ ద లాస్ట్ డేట్. సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రిజెక్ట్ అయితే మళ్ళీ రేపు ఎల్లుండి రీఅప్లోడ్ చేసుకోవచ్చు. రిజెక్ట్ కాకపోతే విత్ ఇన్ ఈ 3 daysలో 18, 19, 20, 21 వరకు అందరి అప్రూవల్స్ అయిపోతాయి. ఓకే, అండ్ ఎవరైతే మళ్ళీ చెప్తున్నా పిహెచ్సి, ఎన్సీసీ, క్యాప్ వాళ్ళు ఉన్నారో స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ వాళ్ళు అటెండ్ అవుతారు సెప్టెంబర్ 22, 23. ఇది కూడా పెట్టుకోండి, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి. మీరు ఆఫ్లైన్లో కూడా ఎన్సీసీ, పిహెచ్సి, క్యాప్ డాక్యుమెంట్ కూడా ఆఫ్లైన్లో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్కి వెళ్ళి ఆ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. అది సెకండ్ ఫేజ్లో యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుంటే ఇది ఫస్ట్ ఫేజ్లో పెట్టుకోవాలి, ఫస్ట్ ఫేజ్కి యూజ్ అవుతుంది. క్లియర్ కదా? సో అది అటెండ్ అవ్వాలి, ఇది కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ అక్కడ ఆఫ్లైన్లో ఎన్సీసీ, పిహెచ్సి, క్యాప్ కూడా అటెండ్ అవ్వాలి. క్లియర్ కదా? ఓకే, డన్.
మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వీడియో అప్లోడ్ చేసిన ఆల్రెడీ. సెప్టెంబర్ 22-23 మనకి వాళ్ళకి వెరిఫికేషన్ ఉంది. ఓకే, సో అంతే. సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఉన్న సర్టిఫికేట్ కూడా ఫస్ట్ సబ్మిట్ చేయాలి. టుడే ఇస్ ద లాస్ట్ డేట్. మళ్ళీ చెప్తున్నా, టుడే ఇస్ ద లాస్ట్ డేట్. ఫుల్ వర్షం పడుతుంది, నిన్న వర్షం పడ్డది, ఈరోజు కూడా ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. సడన్గా గుర్తొచ్చింది, అసలు లాస్ట్ డేట్ అని వీడియో చేసి మర్చిపోయినాను. ఈరోజు లాస్ట్ డేట్ అని మళ్ళీ గుర్తు చేద్దామని వీడియో చేస్తున్నా. ఓకేనా, డన్, బాయ్. మరి ఉంటా, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్. డెఫినెట్లీ బిఫోర్ సిపికెట్ అండ్ ఆఫ్టర్ సిపికెట్ ఆల్సో ఛానల్ పక్కా యూజ్ అవుతుంది. ఈ ఛానల్ క్రియేట్ చేసింది స్టూడెంట్ పర్పస్లో, స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలని. సో స్టూడెంట్స్కి ఏదైతే కంటెంట్ యూజ్ అవుతుందో ఆ కంటెంటే ఆఫ్టర్ సిపికెట్ కూడా అది కంటిన్యూ. ఓకే, డన్, బాయ్.